హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనం ఆస్ డాక్టర్ సిరీస్లో కొందరు పేషెంట్స్కు ఉన్న డౌట్స్ బ్రెస్ట్ రిలేటెడ్ బ్రెస్ట్ లంప్స్ గురించి అడిగిన డౌట్స్కు ఆన్సర్ తెలుసుకుందాం. పేషెంట్ అడిగిన క్వశ్చన్, సార్ నాకు ఫైబ్రోగ్లాండులర్ టిష్యూ 2.07 ఉంది, ఆపరేషన్ చేయాలి సార్, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సార్ నాకు 7 months బాబు. సో ఫైబ్రోగ్లాండులర్ అంటే క్వశ్చన్ నాకు అంటే క్లియర్గా లేదు. ఇక్కడ ఫైబ్రోగ్లాండులర్ నార్మల్ రొమ్ములోనే ఫైబ్రోగ్లాండులర్ టిష్యూ ఉంటుంది. సో ఇక్కడ నాకు అర్థమైందంటే ఇక్కడ ఒక గడ్డ ఫైబ్రో అడినోమా కానీ బ్రెస్ట్ లంప్ 2 centimeter ఉన్నట్టు మీ డౌటు. తీయించుకోవాలంటే ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తీయించుకోండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువల్లీ సేఫ్ ప్రొసీజరే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 7 months బాబు కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్లో ఒకవేళ ఆల్రెడీ స్టాప్ చేశారంటే చేయించుకోవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అంటే కొద్దిగా వెయిట్ చేయండి. 2 centimeter ఉన్న గడ్డ ఇది ఒక అంటే మరీ స్మాల్ కాదు, మరి లార్జ్ కాదు, స్మాల్ టు మీడియం సైజు. మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చు ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్లో ఉంటే. బ్రెస్ట్ ఫీడింగ్ అయిన తర్వాత ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉండి సైజు గడ్డ ఈ మధ్యలో ఏమైనా పెరిగితే అప్పుడు తీయించుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో కూడా తీయించుకోవడానికి కూడా 2 types ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆప్షన్, యూజువల్లీ ట్రెడిషనల్ మెథడ్ కట్ చేసి తీయడం, ఇంకొకటి వ్యాబ్ కానీ మైక్రోవేవ్ అబ్లేషన్. సో ఇది నాన్ సర్జికల్లో, ఇందులో కాట్ కానీ సర్జికల్ కట్టింగ్ ఏమి ఉండదు. సో ఇలాంటి 2 option ఉంది, కానీ మీరు కొద్దిగా వెయిట్ చేయొచ్చు. బాబు 7 months కాబట్టి. ఇంకొక పేషెంట్ అడిగిన డౌట్ బ్రెస్ట్ రిలేటెడ్ క్వశ్చన్కి, సార్ బ్రెస్ట్ నిప్పల్ డింప్లింగ్ ఉంటే క్యాన్సర్ ఉన్నట్టేనా? అలా కాదు, నార్మల్గా కూడా డింప్లింగ్ అవ్వచ్చు. సో వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ క్యాన్సర్ ఉండొచ్చు, కానీ క్యాన్సర్ లక్షణాలు కూడా వేరే కూడా ఉంటాయి. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ గడ్డ కూడా తగులుతుంది, నాట్ ఓన్లీ డింప్లింగ్, ఇంకా బ్రెస్ట్ కూడా ఏమైనా ఏరియా హార్డ్ అవుతుందంటే ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోండి. సోనోమామోగ్రామ్ కానీ మ్యామోగ్రామ్. అందులో ఏమన్నా డౌట్ ఉంటే ఫర్దర్గా FNAC కానీ బయాప్సీ చేయించుకుంటే బెటర్. డింప్లింగ్ నార్మల్ కూడా ఉండొచ్చు, వరి అయ్యే అవసరం లేదు, ఓన్లీ డింప్లింగ్ కనపడితే. కానీ ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే దగ్గరున్న డాక్టర్ చూయించండి, ఎగ్జామిన్ చేయించుకోండి. చేయించి అవసరం ఉంటే అల్ట్రాసౌండ్ కానీ సోనోమామోగ్రామ్ చేయించుకోండి. హోప్ నేను మీకు ఆన్సర్ ఇవ్వగలని, మీ డౌట్ క్లియర్ చేయను. ఇంకా మీకు ఏమైనా దీని గురించి డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో రాయండి. నేను చదివి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.